జీవమాయే హోవా నీకు చేసిన మేలను
దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని యొక్క ఉచితమైన మహాప్రేమను బట్టి, కృపను బట్టి, ఈ పునరుత్థానపు ఆదివారపు ఆరాధన బట్టి ప్రభువారిని స్తుతిస్తూ, ప్రభువారిని గణపరుస్తూ ప్రార్థన చేసుకుని ఆరాధన కార్యక్రమం ప్రారంభించుకుందాం. ప్రార్థన. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షి రాజులు వలె రెక్కల చాపి పైకెగురుదురు. అలేక పరిగెత్తుదురు, సొమ్మశల్లక నడచిపోవుదురు. పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడని పరమందు దూత గణముల చేతను భూలోకములో భక్తులతోనూ ఇప్పుడు ఎల్లప్పుడు నిరంతరమన్ని వేళలలో కీర్తించి కొనియాడి పొగడబడుచున్న మా యేసు రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అద్వితీయుడువు, ఆరాధనీయుడువు, ఆరాధనకు అర్హుడువు, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మా జీవితములు వెలుగు ప్రదాత, రక్షణకర్త, సమాధానపు కర్త, ఉన్నవాడును అనువాడున మా యేసు రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మీ నామమును ఏమి అడిగిన వాగ్దానం ఇచ్చిన గొప్ప దేవుడువు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీ రక్తముతో కొనబడిన సంఘము పట్ల, మీ వధువు సంఘం పట్ల మీరు కనుపరుస్తున్న ప్రేమను బట్టి, కృపను బట్టి, మీరు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యములు బట్టి మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇంకొను సంఘమును దినదినము, ప్రతి దినము, ప్రతి క్షణము కూడా మా తండ్రి ఆధ్యాత్మికముగా, ఆర్థికంగా, ఆరోగ్యముగా యేసు నామములు అభివృద్ధి పరచుమని కూడా ప్రార్థన చేయుచున్నాను. ఎత్తబడే సంఘముల మొదటి సంఘముగాను, ప్రభా మీ నామను ఘనపరిచే సంఘముల మొదటి సంఘముగాను, మిమ్మల్ని స్తుతించి ఘనపరచు ఆరాధించే సంఘముగా సిద్ధపరచుమని కూడా ప్రార్థన చేయుచున్నాను. కృపగలిగిన మా తండ్రి మీకు వందనాలు. మంచి ప్రార్థించే సంఘం ఇచ్చారు, మీకు వందనాలు. ప్రార్థించి యోధులు ఇచ్చారు, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇంకను బలపరిచి స్థిరపరచమని కూడా ప్రార్థన చేయుచున్నాను. ఇంక మేమెల్లరము ప్రార్థన చేయుచున్నాము తండ్రి. భయంకరమైన కరోనా వైరస్ కొరకు ప్రార్థన చేయుచుండగా కనికరమ గల కృపగలిగిన మా తండ్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో కరోనా వైరస్ నిర్మూలన చేయమని కూడా ప్రార్థన చేయుచున్నాను. ప్రభా స్వస్థపరిచిన దేవుడు మీరే, ఆరోగ్యం ఇచ్చిన ప్రదాతం మీరే. మీ రెక్కల క్రింద ఆరోగ్యం ఉంది కనుక ప్రభా కరోనా వైరస్ నిర్మూలన చేసి మా తండ్రి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని కూడా మీ సన్నిధిలో ప్రార్థన చేయుచున్నాను. ప్రభా ప్రపంచాలు, దేశాలు, రాష్ట్రాలు అల్లు కొల్లలు మౌచుండగా మీ కనికరం, మీ ప్రేమను, కృపను కనికరం ఉంచండి ప్రభా. ఈ భయంకర విపత్తు నుండి, తెగుల నుండి ప్రభా నాయన రాష్ట్ర, దేశాలు, ప్రపంచాలు ప్రభువును కాపాడమని కూడా ప్రార్థన చేయుచున్నాను. ఆర్థికపరమైన సంక్షోభము కానీ, ఆహారపు కొరత కానీ రాకుండా కృప చూపించండి. పరిపాలిస్తున్న మీ జ్ఞానమును ఇచ్చిన ప్రార్థన చేయుచున్నాను. హాస్పిటల్లో మరెగ్గిపోతున్న వారు ముట్టి స్వస్థపరచండి. ఇంట్లో బలహీన ఉన్న వారందరూ కూడా ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేయుచున్నాను. కృపగలిగిన మా తండ్రి మీకే స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. మీ వధువు సంఘమును సంబంధించిన బిడ్డలు తండ్రి ఆయా స్థలముల ఉద్యోగ రీతిగా, విద్య రీతిగా మన బిడ్డలని జ్ఞాపకము చేసుకోమని, వారిని వారి బిడ్డల వారి కుటుంబాలు, ఉద్యోగములు దీవించమని, ఈ భయంకర దినాలు సంఘమును క్షమముగా, సమాధానముగా, ఆనందముగా, ఆరోగ్యముగా, ఆధ్యాత్మిక అభివృద్ధి పరచమని కూడా ప్రార్థన చేయుచున్నాను. ప్రభా సంఘం అంతా కూడా మీ వాక్యం అందించడానికి సిద్ధపడుతున్న, ప్రయాసపడుతున్న బిడ్డల వారి కుటుంబాలు బహుగా దీవించమని కూడా ప్రార్థన చేయుచున్నాను. ప్రత్యేకంగా ఈ ఆత్మను ఉంచండి, మీ సన్నిధిని ఉంచండి ప్రభా. మీ పరిశుద్ధాత్మను ఉంచండి. ఈ ఆరాధన కార్యక్రమంలో ఆది నుండి అంతము వరకు మీరు అధ్యక్షులు కొండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో సమస్త మీకు మహిమకరముగాను, మీ రక్తముతో కొనబడిన సంఘానికి కూడి వచ్చిన మా కెలవరకు ప్రభానైనా మా గృహాలకు ఆశీర్వాదకరం ఉంచి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని మా ప్రభుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ ఆదివారపు ఆరాధన కొరకు ప్రత్యేకమైన పాట శ్రీమతి మమత గారు ఒక ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. నీవు నాతో నుండి ధైర్యము నిచ్చి నడుపుము రక్షక, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. ఎన్ని ఆటంకంబులున్నను, ఎన్ని భయములు కల్గినా, ఎన్ని ఆటంకంబులున్నను, ఎన్ని భయములు
ఉన్న నిజమిది రక్షక, జీవితాంతము వరకు నీకే సేవ సల్పొదునంటిని. అన్ని వేళల నీవు చెంతనే ఉన్న అనుభవమేయవే, అన్ని వేళల నీవు చెంతనే ఉన్న అనుభవమేయవే. తిన్నగా నీ మార్గమందున పూని నడచిద రక్షక, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. నేత్రములు మిరుమిట్లు గొలిపెడి చిత్ర దృశ్యములున్నను, నేత్రములు మిరుమిట్లు గొలిపెడి చిత్ర దృశ్యములున్నను. శత్రువగు సాతాను గెల్వను చాలు నీ కృప రక్షక, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. నాదు హృదయమునందు వెలుపట ఆవరించిన శత్రులన్, నాదు హృదయమునందు వెలుపట ఆవరించిన శత్రులన్. చెదరగొట్టుము రూపు మాపుము శీఘ్రముగా నా రక్షక, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 19 నుండి 34 వచనాలు. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 19 నుండి 34 వచ్చిన వరకు వాక్య భాగమును శ్రీమతి ఎన్ ఇవాంజిని గారు వాక్య భాగమును చదివి వినిపించమని ప్రభునాను మనవి చేయుచున్నాను. ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క వాక్య భాగము అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 19వ వచనం నుండి 34వ వచనం వరకు చదువుతున్నాము. అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 19వ వచనం నుండి 34వ వచనం. ఆమె యజమానులు తమ లాభసాధన పోయినని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావిడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయిరి. అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకుని వచ్చి, ఈ మనుష్యులు యూదులై ఉండి రోమీయులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములను ప్రచురించుచు మన పట్టణము గలిబిలి చేయించి ఉన్నారని చెప్పిరి. అప్పుడు జనసమూహము వారి మీదకి దుమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులు వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకుడికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలో త్రోసి వారి కాళ్లను బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవుని ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ ఉండిరి. ఖైదీలు విలుచూ ఉండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకునెను. అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచిట చూచి ఖైదీలు పారిపోయిననుకొని కత్తి దూసి తను తాను చంపుకొని పోయాను. అప్పుడు పౌలు, నువ్వు ఏ హానియో చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు సౌలును శీలను సాగిలపడి వారిని లోపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను అనను. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటినున్న వారందరికీ దేవుని వాక్యమును బోధించెను. రాత్రి ఆగడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగాను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిసం పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడే తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను.
దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని యొక్క ఉచితమైన మహాప్రేమను బట్టి, కృపను బట్టి, పరిశుద్ధులను దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధ సమయమును బట్టి ప్రభువారికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఆరాధనకు రావడానికి అనేకమైన ఆటంకములు ఉన్నప్పటికీ దేవుని ప్రేమ, కృప, సంఘ పెద్దల యొక్క ప్రోత్సాహముతో ఆన్లైన్ ఆరాధన కార్యక్రమం ద్వారా సంఘముతో వాక్యం పంచుకునే అవకాశమును, ఆరాధన జరిపించుకునే అవకాశం ఇచ్చిన పరిశుద్ధుని దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నేటి ధ్యానాంశము చెరసాలలో ఉజ్జీవము. నేటి ధ్యానాంశము చెరసాలలో ఉజ్జీవము. ప్రియులారా, వాక్యం మనతో మాట్లాడుచుండగా ఒక్క పర్యాయం మనము స్వపరీక్ష చేసుకొని, నిజమే ప్రభువా, నాలో ఉజ్జీవము ఎంతవరకు ఉన్నది, మా గృహముల ఉజ్జీవం ఎంతవరకు ఉన్నది, మా సంఘముల ఉజ్జీవం ఎంతవరకు ఉన్నదని స్వపరీక్ష చేసుకొనవలసిన వారమై ఉన్నామని ప్రభునాన్ని మీకు మనవి చేయుచున్నాను. ఉజ్జీవం అనగా ఎండిన బ్రతుకులలోను, మోడుబారిన జీవితములలోను జీవము పొందుటియే ఉజ్జీవము. ఉజ్జీవము సంఘానికి ఆరోగ్యమునిస్తుంది. ఆరోగ్యవంతమైన సంఘము ఆత్మను రక్షిస్తుంది. ఆత్మను రక్షించలేని సంఘములో ఆరోగ్యము లేదు అని అర్థము, అనగా ఉజ్జీవము లేదు అని అర్థము ప్రియులార పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా తెలియచేయుచున్నది. ఎందుకంటే ప్రియులారా, ఉజ్జీవం అంత శ్రేష్టమైనదని పరిశుద్ధ గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశము. ఉజ్జీవము పరిశుద్ధులను మేల్కొల్పుతుంది. ఉజ్జీవము పరిశుద్ధులను నడిపిస్తుంది. ఉజ్జీవము పరిశుద్ధులను నూతన దర్శనమును కలిగిస్తుంది. ఉజ్జీవము బంధకముల నుండి, బలహీనతల నుండి విడిపించి సంఘము పట్ల, సంఘ కార్యముల పట్ల ఆసక్తి కలిగి తిరిగి మొదట ఆత్మీయ అనుభవంలోనికి నడిపిస్తుంది ఉజ్జీవమని ప్రభునాన్ని మీకు మనవి చేయుచున్నాను. ఎండిన బ్రతుకులను, మోడుబారిపడిన బ్రతుకులను చిగిరింపచేసి ఉన్నతమైన ఆత్మీయ అనుభవములు గుండా దేవునికి మహిమకరముగా, సంఘానికి క్షేమకరముగా, మన కుటుంబాలు, మన బిడ్డలకు ఆశీర్వాదకరంగా నడిపించేది ఉజ్జీవమని ప్రభునాన్ని మీకు మనవి చేయుచున్నాను. ప్రియులారా, చదవబడిన వాక్య భాగములో అపోస్తుల కార్యములు 16 అధ్యాయము మనకందరికీ సుపరిచితమైన వాక్యమే. అందులో కొన్ని విషయాలు మనం ఆలోచించినప్పుడు పౌలు, శీలయు చెరసాలలో ఏ రీతిగా ఉజ్జీవమును రగిలించిరి ఒకసారి ఆలోచించుదాం. ప్రియులారా, వారు మనలాంటి సామాన్య మానవులే, మనలాంటి విశ్వాసులే. అయితే వారి ఆత్మీయతను బట్టి, వారి ప్రార్థన అనుభవాలు బట్టి, వారి సమర్పణ జీవితాన్ని బట్టి, వారు కలిగి ఉన్న దేవుడితో ఉన్న సంబంధమును బట్టి వారు ఉజ్జీవము రగిలిస్తున్నారు. మనము కూడా అట్టి రీతిగా జీవించే వారముగా ఉండాలని ప్రభునాన్ని మీకు మనవి చేయుచున్నాను. చూడండి ప్రియులారా, పౌలు, శీలయు చెరసాలలో ఏ రీతిగా ఉజ్జీవమును తీసుకొని వచ్చినారంటే, వారి పరిస్థితి మనము చూచినప్పుడు వారి శరీరము నిండా గాయములు, కాలకు బొండములు బిగించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తున్నాం. అక్కడ ఉన్న న్యాయాధిపతులు కానీ, అధికారులు కానీ అనుకుంటున్నారు పౌలు, శీలయు పని ఇక అయిపోయింది అనుకుంటున్నారు. కానీ ప్రియులారా, అక్కడే ప్రారంభమైంది ఆ చెరసాలలోనే గొప్ప ఉజ్జీవము ప్రారంభమయ్యింది. అది ప్రియులారా, ఎందుకంటే మనము ఏ స్థలములో ఉన్నప్పటికీ, ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ మనం ఉజ్జీవము పడాలి, మన కుటుంబాలు ఉజ్జీవం పడాలి, మన సంఘాలు ఉజ్జీవం పడాలి. ఉద్యమం ద్వారా అనేక ఆత్మలు రక్షించబడతాయి ప్రియులారా. ఉద్యమం ద్వారా సంఘము క్షమాభివృద్ధి పొందుతుంది. ఉద్యమం ద్వారా సంఘము విస్తరిస్తుంది. ఉద్యమం ద్వారా సంఘము సంతోష సమాధానములతో ఆనందం, ఆరోగ్యంగా ఉంటుందని పరిశుద్ధ గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎప్పుడైతే చెరసాలు ఉద్యమం కలిగిందో చెరసాలు పునాదులు అదిరనని ప్రభునాన్ని మీకు మనవి చేయుచున్నాను. వారి చేతికున్న బంధకములు, వారి కాళ్ళకున్న బంధకములు ఊడు పడినని ప్రభునాన్ని మీకు మనవి చేయుచున్నాం. అంతే కాదు ప్రియులారా, ఎప్పుడైతే ఉద్యమం జరిగిందో చెరసాల నాయకుడితో పాటు కుటుంబంతో కూడా రక్షింపబడిను. ఇది ప్రియులారా ఉజ్జీవమునకు కారణము. ఇటువంటి ఉద్యమం రగిలించేవారమగా, ఇటువంటి ఉద్యమం తీసుకొని వచ్చేవారమగా మనం ఉండాలని పరిశుద్ధుడైన దేవుడు తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడని ప్రభునాన్ని మీకు మనవి చేయుచున్నాను. కనుక ప్రియులారా, ఈ చెరసాలలో ఉన్నప్పటికీ, వీరి బలహీనలో ఉన్నప్పటికీ ప్రియులారా, వీరి ఉద్యమం ఎరుతుగా తీసుకొని వచ్చిన్నారు. ఇటువంటి గొప్ప ఉద్యమం ద్వారా పౌలు, శీలయు దేవుడు ఉన్నాడని నిరూపించుకొని ఉన్నారని ప్రభునాన్ని మీకు మనవి. అది ప్రియులారా,
ఉజ్జీవము ద్వారా దేవుడు ఉన్నాడు, దేవుడు సజీవుడు, దేవుడు సర్వోన్నతుడు, దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన రక్తము చేత కొడబడిన సంఘము, ఆయన రక్తము చేతబడిన విశ్వాసులు నిత్యం ఆనందించబడతారు, ఆరోగ్యముగా ఆధ్యాత్మికంగా బలపడతారు. అది ప్రియులారా ఉజ్జీవము కారణమని ప్రభునాన్ని మీకు మనవి చేయించున్నాను. ఇటువంటి ఉజ్జీవములు ప్రియులారా మనలో, మన కుటుంబాలు, సంఘంలో జరగాలంటే ఇక్కడ 4 ఆత్మీయ అనుభవాలు ఉన్నాయి ప్రియులారా. ఈ 4 ఆత్మీయ అనుభవాలు ప్రియులారా మనము కలిగి ఉన్నప్పుడు తప్పకుండా మనం ఉజ్జీవంలోనికి రాగలమని, ఉజ్జీవం పడగలమని ప్రభునాన్ని మీకు మనవి చేయించున్నాను. చూడండి. మొట్టమొదటి మనం ఆలోచించినప్పుడు అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనం చదువుతున్నాను. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు. అది ప్రియులారా మొదటి అనుభవాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఉజ్జీవమునకు పునాది ప్రార్థన. అది ప్రియులారా గమనించండి, ఉజ్జీవమునకు పునాది ప్రార్థన అని ప్రభునాన్ని మీకు మనవి చేయించున్నాను. ఎటువంటి పరిస్థితుల్లో మధ్యరాత్రి వేళ, అర్ధరాత్రి వేళ ప్రియులారా రాత్రి వేళలో వారు ప్రార్థన చేయుచుండగా, మధ్యరాత్రి వేళ ప్రార్థన అనుభవానికి మనము రావాలి ప్రియులారా. అర్ధరాత్రి ప్రార్థన అనుభవంలో మనకు వచ్చినప్పుడు ఉజ్జీవం పడతామని ప్రభునాన్ని మీకు మనవి చేయుచున్నాను. చాలామంది ఏమనుకుంటారంటే ఉదయం 3 గంటలకి, 4 గంటలకి, 5 గంటలకి మరి అలారం పెట్టుకొని మరీ లేచి ప్రార్థన చేస్తుంటారు. ఎందుకంటే దేవుని దూతలు దిగి వస్తాయి, వారిని, వారి బిడ్డల, వారి కుటుంబాలు ఆశీర్వదిస్తాయని ప్రియులారా మరి అలారం పెట్టుకొని మరి వేకుజామున లేచి ప్రార్థించే అనుభవం చాలా సంతోషం. నిజమే ప్రియులారా, దేవుని దూతలు దిగి వచ్చి కుటుంబాలు, సంఘాలు ఆశీర్వదించే ప్రార్థన అనుభవము వేకుజామున ప్రార్థన అనుభవం. కానీ ఇక్కడ చూడండి ప్రియులారా, వేకుజామును ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో, ఎంత శ్రేష్టత, అర్ధరాత్రి ప్రార్థన కూడా అంత ఉన్నతమైనదని ప్రభునాన్ని మీకు మనవి చేయించున్నాను. అర్ధరాత్రి వేళ, మధ్యరాత్రి వేళ ప్రార్థించే అనుభవంలోనికి మనము రావాలని ప్రభునాన్ని మీకు మనవి చేయించున్నాను. ఎందుకు మధ్యరాత్రి వేళ ప్రార్థన అంటే ఒక్కసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మధ్యరాత్రి వేళలో సంహారపు దూత ఐగుప్తులో తిరుగుచుండెను. అది ప్రియులారా అర్ధరాత్రి వేళ సంహారపు దూతలు తిరుగుతూ ఉంటాయి. అర్ధరాత్రి వేళ ప్రియులారా చీకటులు, తెగుళ్ళు, భయంకర విపత్తులు, భయంకరమైన భయములు కలుగుతాయని ప్రభునాన్ని మీకు మనవి చేయించున్నాను. అర్ధరాత్రి వేళ అపవాది యొక్క కుయుక్తుల ద్వారా సంఘములు, విశ్వాసులు, కుటుంబములు పాడు చేయడానికి వారు తిరుగుతూ ఉంటుంటారు. అంతేకాదు ప్రియులారా మరి ప్రాముఖ్యమైన విషయము, అర్ధరాత్రి వేళ పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు దిగి వచ్చిన సమయము. ఆలోచించిన ప్రియులారా, ఇటువంటి అర్ధరాత్రిని ఒకవేళ మనం నిర్లక్ష్యము చేస్తున్నామేమో గమనించండి. కానీ పౌలు శీలయు మాత్రము మధ్యరాత్రి వేళలో వారు దేవుని ప్రార్థించిన గనుక సరసరలో ఉజ్జీవమునకు పునాది వేసిరి. వారి శరీరము సహకరించపోయినప్పటికీ, వారి శరీరమైన గాయములు ఉన్నప్పటికీ, వారి కాళ్ళు బొండములతో బిగించినప్పటికీ ప్రియులారా ఎప్పుడైతే ఇటువంటి ఉద్యమతో కూడిన ప్రార్థన అనుభవాన్ని వారు ప్రారంభించారు, మధ్యరాత్రి వేళ వారు ప్రార్థన ప్రారంభించున్నారు, వారు బంధకములని ఊడిపడెను, సరసాల పునాదులు అదురని ప్రియ ప్రభునాన్ని మీకు మనవి చేయించున్నాను. నశించిన ఆత్మలు రక్షించే ఉద్యమం ప్రియులారా సరస్సాలు నాయకుడు కుటుంబం కూడా రక్షింపబడ్డానికి గల ప్రథమ కారణము ఉద్యమమని ప్రభునాన్ని మీకు మనవి చేయించున్నాను. సరసాల బంధకములు, సరసాల యొక్క పునాదులు కలిగినటువంటి అను ఉద్యమము మనము కూడా రగిలించినప్పుడు, మన బంధకములు ఏమై ఉన్నప్పటికీ, మన సమస్యలు ఏమై ఉన్నప్పటికీ, మన శోధనలు ఏమై ఉన్నప్పటికీ, మన దుఃఖములు ఏమైనప్పటికీ వాటిని విడిపించే గొప్ప ఉన్నతమైనది ప్రియులారా ఉద్యమము. అది ఉద్యమనకు పునాది ప్రార్థన అనుభవం అని ప్రభునాన్ని మీకు మనవి చేయించున్నాం. కనుక ప్రియులారా మధ్యరాత్రి వేళ, అర్ధరాత్రి వేళలో మనం ప్రార్థించవలసిన విధానము. ఎందుకంటే అర్ధరాత్రి వేళ అనగా మధ్యరాత్రి 12 గంటల నుండి 1 గంట వరకు ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఒక 1 అవర్ ప్రియులారా దేవునితో ఎవరైతే ఆ సంబంధము కలిగి ఉంటారో, ఆ ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉంటారో అక్కడ ఉద్యమం రగిలించగలమని, ఎటువంటి బంధకములు, దుఃఖములు, బలహీనతలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, అనారోగ్యపరమైన సమస్యలు ఉన్నా అవి పోతాయని కూడా ప్రభునాన్ని మీకు మనవి చేయించున్నాను. కనుక ప్రియులారా మధ్యరాత్రి వేళ ప్రార్థన. అక్కడే చూడండి అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం 12వ వచనం. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం 12వ వచనములు ఇట్లా ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరి ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయిచుండిరి. ప్రియులారా ఇక్కడ ఆదిమ సంఘము కూడా అర్ధరాత్రి వేళే ప్రార్థన.
రాత్రి వేళ వారు ప్రార్థన చేయించున్నారు ప్రియులారా. ఒకసారి ఆలోచించండి, సంఘం ఎప్పుడు కూడా దుష్టుడు ఏ రీతిగా వస్తాడో, ఏ రీతిగా దుష్టుడు సంఘమును కుటుంబాలు గలిబిలి చేస్తాడో మనకు తెలియదు కనుక నిత్యం మెలకువ కలిగిన ప్రార్థన అనుభవం. ఇక్కడ ఆదిమ సంఘం ప్రియులారా మనం ఆలోచించినప్పుడు ఆదిమ సంఘములు ప్రాణ భయము ఉన్నది. ఆదిమ సంఘములు యాకోబును పట్టుకొని ఖడ్గముతో చంపిరి. ఆదిమ సంఘములు పేతురును కూడా పట్టుకొని శరస్సాలలో వేసిరి. తెల్లవారితే పేతురును కూడా చంపివేస్తారు. ఇంకా సంఘములు ఎవరిని చంపుదురు, ఎవరెవరు చంపాలని ఆలోచిస్తున్నారు, ఎవరికి తెలియని పరిస్థితి. ఇటువంటి ప్రాణ భయమైనటువంటి ఈ ఆదిమ సంఘములో ప్రియులారా వారు అర్ధరాత్రి వేళలు వారు ప్రార్థిస్తున్న ప్రార్థన విధానము చూడండి. రాత్రి వేళలో వారు దేవుని స్తుతిస్తున్న అనుభవం చూడండి ప్రియులారా. వారు రాత్రి వేళలో వారు దేవుని సన్నిధిని వెతికినటువంటి ఆ ప్రార్థన అనుభవం చూడండి ప్రియులారా. ఎప్పుడైతే వారు ఆ రీతిగా ప్రార్థన చేస్తున్నారు, పరలోకము నుండి దేవుని దూత దిగువచ్చి బంధకముల మధ్య పడి ఉన్నటువంటి పేతురును, సరస్సులో ఉన్న పేతురును ప్రియులారా దేవుని దూత దర్శించి సజీవునిగా బంధకములను విడిపించి తిరిగి సంఘానికి అప్పగించినట్లుగా. ఏ ప్రాణ భయముతో ఉన్నారు సంఘము, ఆ సంఘము ఆదరించబడ్డాది. ఏ సమస్యలతో ఉన్న సంఘము, ఆ సంఘము సమాధానంగా ఉన్నది గల కారణము రాత్రి వేళలో చేయు ప్రార్థన అనుభవాలు. ఎందుకంటే ప్రియులారా ఇటువంటి ప్రార్థన అనుభవాలు మనము కలిగి ఉన్నప్పుడు ప్రియులారా ఇటువంటి ప్రార్థన ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం అనగా ఉజ్జీవమును కలిగిస్తాయి. ఆదిమ సంఘములు ప్రాణభయం ఉంది, ఆదిమ సంఘములు నిర్జీవం ఉన్నది. అటువంటి పరిస్థితులు వారు ప్రార్థన కలిగి ఉన్నారు కనుక ఆ ప్రాణభయముతో ప్రియులారా వారు ప్రార్థించినప్పుడు సంఘములు ఉజ్జీవం వచ్చింది. ఎవరికైతే ప్రార్థించేశారో ఆ వ్యక్తిని దేవుడు తీసుకుని వచ్చి సంఘానికి అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ప్రియులారా ఉజ్జీవమునకు పునాది ప్రార్థన అనుభవం. అది మధ్యరాత్రి వేళ లేక అర్ధరాత్రి వేళ ప్రార్థన అని ప్రభునాడు మీకు మనవి చేయించున్నాను. ఎబ్బేకు రేవు అనుభవములు, యాకోబు కూడా ప్రార్థన అనుభవం ప్రియులారా అర్ధరాత్రి వేళ ప్రార్థన. ఎందుకంటే ఆయన ఎప్పుడు ప్రారంభించాడని మనకు తెలియదు, కానీ ఆయన రాత్రంతా కూడా ప్రార్థన చేస్తూ ఉంటుండగా తెల్లవారిపోతున్న సమయం ఆసన్నమైనదని పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా తెలియచేయుచున్నది. ప్రియులారా ఉజ్జీవమునకు కావాలి రాత్రి వేళ సమయములో ప్రార్థన. మోసగాడుగా ఉన్న యాకోబు ఇశ్రాయేలుగా మారి ఉన్నాడు. మోసగాడుగా ఉన్నవాడు యాకోబు దేవుని సొత్తుగా మారి ఉన్నాడు. మోసగాడు అని యాకోబు దేవుని ప్రజగా మారి ఉన్నాడు. మోసగాడు అని యాకోబు దేవుని సొత్తుగా దేవుని అంగీకరించి పెట్టగా, దేవుడు మెచ్చుకొని పెట్టగా ఆయన మార్చబడిన గల కారణము ప్రియులారా తన జీవితంలో చేస్తున్నటువంటి ప్రార్థన అనుభవము అది రాత్రి వేళ ప్రార్థన అనుభవం. ఇటువంటి ప్రార్థన అనుభవాలు ప్రియులారా మనము కలిగి ఉన్నప్పుడు ఉన్నతమైన ఉజ్జీవం మనం పొందుకుంటామని ప్రభునాడు మీకు మనవి చేయించున్నాను. అర్ధరాత్రి వేళ ప్రియుల మధ్యరాత్రి వేళలో పౌలు శీలయు అటువంటి భయంకర పరిస్థితిలో అధికారులు అనుకుంటున్నారు, న్యాయాధిపతులు అనుకుంటున్నారు, ఇక్కడ సంఘం అనుకుంటుంది పౌలు శీలయు పని అయిపోయింది అనుకుంటున్నారు. కానీ వారు అక్కడే ప్రారంభించారు ప్రియులారా. ఆ సరసలోనే అర్ధరాత్రి వేళ వారు ప్రార్థన చేయించుండగా గొప్ప ఉజ్జీవం రగిలినట్లుగా పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా తెలియచేయుచున్నది. సమయాన్ని సద్వినియోగం చేసుకుందా. సమయం అనక అసమయం అనక, రాత్రి అనక పగలనక, సాయంకాలం అనక ఉదయం అనక, ప్రతి సమయంలో ప్రియులారా ప్రతి జామును మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నామని ప్రభునాన్ని మీకు మనవి చేయుచున్నాను. ఇక్కడ చూడండి అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 31వ వచనం చదువుతున్నాను. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 31వ వచనములో వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. సరే ప్రియులారా వారు ఆదిమ సంఘము ప్రార్థన చేయించుండగా వారు కూడి ఉన్న చోట కంపి. అది ప్రియులారా ప్రార్థనలో ఉన్న శక్తి గొప్ప ఉజ్జీవం రగిలిస్తుంది. వారు ఆదిమ సంఘస్థులందరూ కూడా ప్రార్థన చేయించుండగా వారి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చెను. వారు ప్రార్థన చేయించుండగా వారు బహుధైర్యాన్ని పొందుకొని ఉన్నారు. వారు ప్రార్థన చేయించుండగా పునరుత్థాన శక్తిని వారు పొందుకొని ఉన్నారు. వారు ప్రార్థన చేయించుండగా వారి మీద ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తి వచ్చినదో వారు ధైర్యంగా దేవుని వాక్యాన్ని బోధించడం ప్రారంభించారు. పునరుత్థాన శక్తిని వారు సాక్ష్యం ఇవ్వడం ప్రారంభించారు. సంఘము క్షమాభివృద్ధి చెందుతున్నట్టుగా పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా తెలియచేయుచున్నది. ఇది ప్రియులారా నిర్జీవమైనటువంటి స్థితి, మోడు బారిపడినటువంటి స్థితి, ఎండిన స్థితిలో ప్రియులారా ఉజ్జీవము తీసుకొని వచ్చేది ప్రార్థన అనుభవం అని ప్రభునాన్ని మీకు మనవి చేయించున్నాను. సరస్సులో ప్రియులారా ఆ పౌలు సెలవు తీసుకొని వచ్చినటువంటి ఉజ్జీవానికి మొదట కారణము ప్రియులారా ప్రార్థన అని ప్రభునాన్ని మీకు మనవి చేయించున్నాం. ఇటువంటి ప్రార్థన అనుభవాలు
వేకుజామున ప్రార్థన, సాయంకాలం ప్రార్థన, ఉదయకాల ప్రార్థన మంచిదే ప్రియులారా. కానీ అర్ధరాత్రి వేళ ప్రార్థన, ఎప్పుడైతే మనం మెలకువ కలిగిన ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉంటామో ఉద్యమం రగిలించగలమని ప్రభునాన్ని మీకు మనవి చేయించున్నాను. ఒక తల్లి పగలంతా కూడా కష్టపడి పని చేసినటువంటి తల్లి, పగలంతా కూడా అలసిపోయి తన కుటుంబాన్ని పోషించుకోవాలని పగలంతా కూడా అలసిపోయి ప్రియులారా పని చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి. తన భర్త ఏమో ప్రియులారా ఆయన పెరాలసిస్ స్ట్రోక్తో భర్త అనారోగ్యముతో ఉన్నాడు, పిల్లలు అనాథులుగా ఉన్నారు. అటువంటి పరిస్థితులు తల్లి ప్రియులారా పగలంతా కూడా కష్టపడి తను సంపాదించింది తన భర్తకు పిల్లలు పోషించిన పరిస్థితి. కానీ ఇప్పుడు ఇటువంటి వాక్యం ఆ తల్లి వినదు. మధ్యరాత్రి వేళ ఆ తల్లి ప్రార్థన చేయడం ప్రారంభించింది. మధ్యరాత్రి వేళ తన కుటుంబం అంతా కూడా ప్రియులార ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఆ కుటుంబంలో ఉద్యమం వచ్చింది ప్రియులారా. తన భర్త యొక్క అనారోగ్యము దేవుడు తీసివేస్తున్నాడు, తన బిడ్డల యొక్క భవిష్యత్తుకు దేవుడు పునాది వేస్తున్నాడు, బిడ్డలు దీవించబడి ఉన్నారు, కుటుంబం సంతోష సమాధానముకు ఆశీర్వదించబడి ఉన్నది. ఇటువంటి 3 భార్య పడిన జీవితాలలో కుటుంబాలలో సిగిరింపచేసేది ప్రార్థన అనుభవం ప్రియులారా. ఇటువంటి ప్రార్థన శక్తిని మనం కలిగి ఉన్నప్పుడు ఆనాడు పౌలు శీలలు అటు ప్రార్థనా శక్తిని కలిగి ఉన్నారు కనుక సరసరలు ఉద్యమం తీసుకొని వచ్చినారని ప్రభునాన్ని మీకు మనవి చేయుచున్నాం. చూడండి ప్రియులారా, 2వ అనుభవం. మొదటగా ఉజ్జీవమునకు పునాది ప్రార్థన. 2వది కీర్తనకారుడు 85వ కీర్తన 6వ వచనం చదువుతున్నాను. 85వ కీర్తన 6వ వచనాన్ని చదువుతున్నాను. చూడండి ప్రియులారా, 6వ వచనం. నీ ప్రజలను యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మును బ్రతికింపవా. ఆలోచించిన ప్రియులారా, కోరహు కుమారుల యొక్క ఉన్నతమైన ఉజ్జీవము అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. అక్కడ చూస్తే కోరహు కుమారుల యొక్క జీవితంలో కోరహు కుమారు యొక్క ఆత్మీయ అనుభవాలు వారు ఉజ్జీవం పొందుకోవడానికి గల కారణము ఇక్కడ 2వ అనుభవాన్ని చూస్తే 2వది ఉజ్జీవమునకు పునాది నిరీక్షణ అని ప్రభునాన్ని మీకు మనవి చేయించినాం. అంటున్నాడు చూడండి ఎంత చక్కని అనుభవం అంటే కోరహు కుమారుల యొక్క నిరీక్షణ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వారు మాట్లాడుతున్న మాటలు చూడండి. చెరకపోయిన యాకోబు సంతతిని వెనుకకు రప్పించిన గొప్ప దేవుడువు, అంతేకాదు అంటున్నాడు చూడండి, నీ ప్రజల దోషమును పరిహరించిన గొప్ప దేవుడువు, వారి పాపములను క్షమించిన గొప్ప దేవుడువు, నీ కోపాన్ని నీ ఉగ్రతని మానివేసిన పరిశుద్ధుడువు కనుక మా రక్షణకర్త యొక్క దేవా, దయచేసి నీ కృప కోసమే మేము కనిపెట్టుకొనుచున్నాము, నీవు మరలా మమ్మను బ్రతికింపవచ్చు. సరే ప్రియులారా, నీ కృప కోసమే మేము కనిపెట్టుకొనుచున్నాము, మమ్మల్ని బ్రతికించుము. నిరుత్సాహ స్థితిలో నుండి నిర్జీవ స్థితిలో నుండి మమ్మల్ని ఉద్యమం నడిపించేది నీ కృపే కనుక నీ కృప కొరకు మేము కనిపెట్టుచున్నామని కోరహు కుమారులకు ఆలోచన చూడండి. దేవుని కృప కొరకు మనం కనిపెట్టినప్పుడు, దేవుని కృప కొరకు మనం ఎదురు చూచి నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు ప్రియులారా ఉద్యమం వస్తుందని ప్రభునాన్ని మీకు మనవి చేయుచున్నాం. ఇటువంటి ఉన్నతమైన ఆత్మీయ అనుభవాలు ప్రియులారా మనం కలిగి ఉండాలి. ఎందుకంటే కోరహు కుమారులు వారి యొక్క జీవిత విధానం మనకు అందరికీ తెలుసు. అటువంటి పరిస్థితుల్లో కోరహు కుమారుల యొక్క నిరీక్షణ చూడండి. రక్షణకర్తవకు దేవా, నీ కృప కొరకే మేము కనిపెట్టుచాం, ఎందుకంటే నీవు మరలా మమ్మను బ్రతికింపుము. నీవొక్కడవే మమ్మల్ని బ్రతికించగలవు, నీవొక్కడవే మమ్మల్ని ఉద్యోగంలో తీసుకుని రాగలవు, నీవొక్కడవే మా జీవితాలు వెలిగించుకోగలవు. అటు ఉన్నతమైన ఆత్మీయ అనుభవములు కూడా మనం నడవాలని ప్రియులారా ప్రభునాన్ని మీకు మనవి చేయించిన. ఇటువంటి నిరీక్షణ ప్రియులారా మనము కలిగి ఉన్నప్పుడు ఉన్నతమైన ఉజ్జీవమును మనం పొందుకుంటామని ప్రభునాన్ని మీకు మనవి చేయించిన. రూతు గ్రంథము 1వ అధ్యాయం 6-7 వచనాలు. రూతు గ్రంథము 1వ అధ్యాయము 6-7 వచనాలు మనము చూసినప్పుడు, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశములు వినును గనక మోయాబు దేశం విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రులను ప్రయాణమయ్యిరి. సరే ప్రియులారా, నయోము జీవితములు నిరీక్షణ ప్రారంభమాయెను. నయోము జీవితములో నిరీక్షణ ప్రారంభమవడం గల కారణము చూడండి. నా దేవుడు మా పట్టణాన్ని దర్శించాడు, మా దేవుడు మా ప్రాంతాన్ని దర్శించాడు, మా దేవుడు మా ప్రాంతాన్ని దర్శిస్తే మా ప్రాంతము ఉజ్జీవపడుతుంది, మా ప్రాంతము ప్రియులారా సమృద్ధివంతమైన ప్రాంతముగా మార్చబడుతుందని నయోము గారి యొక్క ఆలోచన. ఎంత ఉన్నతమైనటువంటి స్థితి చూడండి ప్రియులారా. నిరీక్షణ ద్వారే మనం ఉజ్జీవం పడతామని ప్రభునాన్ని మీకు మనవి ఇచ్చున్నాను. కోరహు కుమారులకు అనుభవము, నయోము గారికి అనుభవం చూడండి. దేవుడు మా ప్రాంతమును దర్శించి ఉన్నాడు. నిజమే ప్రియులారా, దేవుడు ఎక్కడైతే అటువంటి దర్శనములు ఉంటాయో, దేవుడు దర్శించిన స్థలము
దేవుడు దర్శించిన ప్రాంతము, దేవుడు దర్శించిన సంఘములు ఉజ్జీవానికి ప్రియులారా నిరీక్షణకు ప్రారంభమవుతుంది. ఆ నిరీక్షణ ద్వారా ఉజ్జీవం పడగలమని ప్రభునాన్ని మీకు మనవి చేయించున్నాను. అక్కడ చూస్తే చూడండి ప్రియులారా, ఆ యొక్క నయోము గారు మాట్లాడుతున్న మాటలు, రిక్తురాలుండవంటే నన్ను, మారాలంటే నా జీవితమును దేవుడుగా మధురుగా మారుస్తాడు. అది ప్రియులారా నిరీక్షణ. మోయాబు ప్రాంతము నన్ను రిక్తురాలుగా చేసినది, మోయాబు ప్రాంతము నన్ను చేదుగా చేసినది, మోయాబు ప్రాంతము నన్ను ఏకాంతంగా చేసినది. కానీ నా యొక్క దేవుడు దర్శిస్తే, నా దేవుడు నా ప్రాంతాన్ని దర్శిస్తే నేను మధురముగా మారుదునని ఆమె యొక్క నిరీక్షణతో ప్రియులారా బెత్లెహేము ప్రాంతానికి ఆమె ప్రయాణమైనట్లుగా మనము చూస్తున్నాం. ఇట్టి నిరీక్షణ మనకు కలిగి ఉండాలి ప్రియులారా. ఎందుకంటే సజీవుడు దేవుడు ఒక్కడే మనలను ఎండిన బ్రతుకులను, మోడుబారిన బ్రతుకులను, నిరుత్సాహ బ్రతుకులను, నిర్జీవ బ్రతుకులను ఉజ్జీవింప చేయగలడని ప్రభునాన్ని మీకు మనవి చేయించున్నాం. ఇటువంటి ఉన్నతమైన ఆత్మీయ సత్యములు గుండా మనము నడవాలి. అదే ప్రియులారా ఉజ్జీవానికి ప్రథమ కారణం. గమనించండి, నిజంగా నయోమి గారి జీవితం ఆలోచించినప్పుడు ఎప్పుడైతే ఆమె నిరీక్షణతో బయలుదేరి ఉన్నదో దేవుడు ఆమెకి పూర్వపు వైభవాన్ని తీసుకుని వచ్చినాడు. కుమారులు చనిపోయినప్పటికీ ప్రియులారా తను వెంబడించిన రూతు గారి ద్వారా దేవుడు నయోమి గారిని నాన్నమ్మ ధన్యతను దేవుడు ఇచ్చున్నాడని ప్రభునాన్ని మీకు మనవి చేయించాను. ఎంత గొప్ప నిరీక్షణ చూడన్న ప్రియులారా. ఇటువంటి నిరీక్షణ కలిగిన వారమై మనము ఉండాలి. కోరహు కుమారుకు తెలుసు దేవుని యందు నిరీక్షణే ఉజ్జీవానికి కారణము. నయోమి గారికి తెలుసు దేవుని యందు నిరీక్షణే ఉజ్జీవన గల కారణమని. ఆలోచించుదాం ప్రియులారా. ఇటువంటి ఉజ్జీవానికి కారణము మొదటిగా ప్రార్థన, రెండవది నిరీక్షణని ప్రభునాన్ని మీకు మనవి చేయించున్నాం. ఇంకా చూడండి, నిరీక్షణ గల కారణము ఆ యోసేపు గారి జీవితంలో చూసినప్పుడు ఆదికాండము 40వ అధ్యాయం 14 వచ్చినాం. ఆదికాండము 40వ అధ్యాయము 14 వచనములో, కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని నయందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము. యోసేపు గారు ఒక నిరీక్షణ చూడండి ప్రియులారా. యోసేపు యొక్క నిరీక్షణ చూడండి. నేను ఫరో ఎదుట నిలబడాలని అతని నిరీక్షణ. అతడు దేవుని మీద పరిపూర్ణంగా నిరీక్షణ కలిగి జీవిస్తున్న నిరీక్షణ చూడండి. నేను ఫరో ఎదుట నేను నిలబడాలి. నిజమే ప్రియులారా, యోసేపు యొక్క నిరీక్షణ ఫలించింది. యోసేపు ఫరో ఎదుట నిలబడవలసిన సమయము ఆసన్నమైనదని ప్రభునాన్ని మీకు మనవి చేయించున్నాం. అక్కడ పానదాయకుడు భక్షకారుని యొక్క పరిస్థితి మనకు అందరికీ తెలుసు. అక్కడ చెప్పినటువంటి ఆ కళ భావం యొక్క ఉద్దేశాన్ని యోసేపు ఎప్పుడో చెప్పి ఉన్నాడు. దేవుడు అనుకోకుండా ఒక సమయాన్న ఫరో ఎదుట దేవుడు యోసేపును నిలబెట్టి ఉన్నాడు. ఎందుకంటే తన యొక్క నిరీక్షణకు ప్రతిఫలము కలిగెను. ఇటువంటి నిరీక్షణ ప్రియులారా, ఎప్పుడైతే ఆ ఫరో యొక్క కళ భావమును ప్రియులారా యోసేపు తెలియచేస్తున్నాడు. ఒకసారి ఆలోచించండి, బానిసత్వమైనటువంటి యోసేపు శరస్థలంకి వచ్చి ఉన్నాడు. శరస్థలమైన యోసేపు ఐగుప్తు దేశంపై ప్రియులారా అధికారిగా దేవుడు నిర్ణయించున్నాడు. అది ప్రియులారా నిరీక్షణకు వచ్చిన ప్రతిఫలము. ఇటువంటి ఉజ్జీవానికి ప్రతిఫలము ప్రియులారా నిరీక్షణని ప్రభునాన్ని మీకు మనవి చేయించున్నాం. ఇటువంటి నిరీక్షణ కోరహు కుమారుల యొక్క నిరీక్షణ, నయోమి గారి యొక్క నిరీక్షణ, యోసేపు గారి యొక్క నిరీక్షణ మనము కలిగి ఉన్నప్పుడు మనము కూడా ప్రియులారా ప్రతి శోధన, ప్రతి సమస్య, ప్రతి బంధకముల నుండి విడిపించబడి ఉజ్జీవము రగిలించే వారంగా మనం ఉండగలము ప్రియులారా. గొప్ప గొప్ప కార్యములు చేయడానికి ఉన్నతమైనటువంటి అధికారములు, ఉన్నతమైన ఆశీర్వాదములు కూడా మనం యోసేపు వలె పొందుకుంటామని ప్రభునాన్ని మీకు మనవి చేయించున్నాం. కనుక ప్రియులారా సరసాలలో ఉజ్జీవము గల కారణము, ఉజ్జీవానికి పునాది మొదటిగా ప్రార్థన, రెండవది ఉజ్జీవానికి పునాది, రెండవది నిరీక్షణని ప్రభునాన్ని మీకు మనవి చేయించున్నాను. మూడవ చూడండి ప్రియులారా, ఉజ్జీవానికి పునాది మూడవ అనుభవాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించేవాడను, నేను నశించితిని, రాజును సైన్యములకు బదులు యెహోవా నేను కన్నులారా చూచితిని అనుకుంటుని. ఆలోచించండి ప్రియులారా, ఇక్కడ మనము చూస్తే ప్రియులారా ఉజ్జీవానికి పునాది మూడవ అనుభవము యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఉజ్జీవానికి పునాది మూడవ అనుభవము పశ్చాత్తాపము. సరే ప్రియులారా, సరసల ఉజ్జీవన గల కారణము మొదటిగా ఉజ్జీవానికి పునాది ప్రార్థన, రెండవది ఉజ్జీవానికి పునాది నిరీక్షణ, మూడవది ఉజ్జీవానికి పునాది పశ్చాత్తాపము. ఎంత ఉన్నతమైన అనుభవం ప్రియులారా.
పశ్చాత్తాపం అన్నది దేవుడిచ్చినటువంటి ఉన్నతమైన ఆధిక్యత మానవ జీవితానికి. అనగా తన స్థితి తాను తెలుసుకున్నటే పశ్చాత్తాపము. మనం ఏ స్థితిలో ఉన్నాము, ఏ పరిస్థితిలో ఉన్నాము, దేవుని దృష్టికి యోగ్యులుగా ఉన్నామా, దేవుని దృష్టికి అసహ్యులుగా ఉన్నామా అన్నది ఒకసారి మనము స్వపరీక్ష చేసుకొని తన స్థితి తాను తెలుసుకొని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టడే పశ్చాత్తాపమని ప్రభునాన్ని మీకు మనవి చేయించున్నాను. ఏమంటున్నాడు చూడండి, యెషయా ప్రవక్త గారు నేను నశించి తిని అంటున్నాడు మొట్టమొదటిగా. రెండవది ఏమంటున్నాడు, నేను అపవిత్రమైన పెదవుల గలవాడు అంటున్నాడు. మూడవది ఏమంటున్నాడు, నేను అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్య నేను నివసించుదని కనుక తన పాప స్థితి, తన బలహీన స్థితి, తన బలహీన స్థితిని తాను ఒప్పుకున్నట్లు, తాను ఒప్పుకొని పశ్చాత్తాపడినట్లుగా పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా తెలియచేయించినది. ఎప్పుడైతే యెషయా ప్రవక్త గారు తన స్థితిని తాను తెలుసుకున్నాడు ప్రియులారా, తన పాపస్థితిని ఒప్పుకుంటున్నాడు ప్రియులారా, దేవుడు అతని పరిశుద్ధపరిచినట్లుగా తర్వాత వచ్చినప్పుడు చూస్తే ప్రియులారా అతడు పరిశుద్ధపరచబడి ఉన్నాడు. అంతేకాకుండా నశిస్తున్న ఆత్మ యొద్దకు దేవుడు యెషయా ప్రవక్తని పంపించినట్లుగా మనము చూస్తున్నాం. కనుక ప్రియులారా పశ్చాత్తాపము చాలా ప్రాముఖ్యమైనది. ఒక ఉన్నతమైన ప్రవక్త తన స్థితిని, తన పరిస్థితిని, తన చుట్టూ ఉన్న జనాంగాన్ని చూసి అయ్యో నా పరిస్థితి, నా జీవితము, జనులు కూడా అటువంటి పరిస్థితి ఆ పితరులు ఉన్నారు కనుక ఇటువంటి పరిస్థితిని రక్షించబడాలంటే, నేను విమోచించబడాలంటే ఏమి ఇచ్చినప్పుడు తన పశ్చాత్తాపడి పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా మారినట్లుగా మనం చూస్తున్నాం. నిజమే ప్రియులారా, మన పరిశుద్ధులను దేవుని ఎదుట మనం పశ్చాత్తాపపడాలి. ఎందుకంటే మన దేవుడు చూచుచున్న దేవుడు, మన దేవునికి సమస్తము తెలుసు ప్రియులారా. రెండు విషయాలు, ఎందుకంటే మన స్థితి మన దేవునికి తెలుసు, రెండవది మన స్థితి మనకు తెలుసు. ఎందుకంటే ఇతరులకు తెలియకపోవచ్చు, ఇతరుల దృష్టికి మనం నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, యోగ్యులుగా మనం కనిపించవచ్చు. కానీ పరిశుద్ధుడైన దేవుడు అంటున్నాడు చూడండి, యెషయా ప్రవక్తలు మన మధ్య ఉంచి, యెషయా ప్రవక్త ఆత్మ అనుభవాలు మన మధ్య ఉంచి, యెషయా ప్రవక్త వలె మనం జీవిస్తున్నప్పటికీ ఒకవేళ దేవుని దృష్టికి మన మంచివారు అనుకుంటున్నామేమో, మన దృష్టికి, ఇతరుల దృష్టికి మన మంచివారు అనుకుంటున్నామేమో. ఒకసారి స్వపరి చేసుకుందాం ప్రియులారా. దేవుడు చూస్తున్న దేవుని దృష్టికి మనం యోగ్యులమా అయోగ్యులమా, మన దృష్టికి మనం యోగ్యులమా అయోగ్యులు మనకు తెలుసు. కనుక ఒప్పుకునే సమయము, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టే సమయము యెషయా ప్రవక్త వలె పశ్చాత్తాపడదమరండి అంటున్నాడు. నేను నశించుదని, నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన జనుల మధ్య నశించుతుని. ఎప్పుడైతే అతడు తన పాపమును, తన అతిక్రమములు ఒప్పుకున్నాడు, దేవుడు కనికరం పొందుకున్నాడు. తర్వాత మనం చూస్తే ప్రియులారా, ఆ శరాబులో ఒకడు తన బలిపేట నుండి కారుతో తీసిన నిప్పుడు తీసుకుని వచ్చి అతను నోటికి తగిలించినప్పుడు అతడు పరిశుద్ధుడాయను, పవిత్రుడాయను. ఇటువంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడే మానవ జీవితానికి ఉద్యమం ఇచ్చేవాడు. ఎందుకంటే పశ్చాత్తాపడినప్పుడు మాత్రమే ప్రభునాన్ని మీకు మనవి చేయించిన ఇటువంటి ఉన్నతమైన పశ్చాత్తాప అనుభవాన్ని పొందుదాం ప్రియులారా. యెషయా ప్రవక్త తన స్థితిని, తన పరిస్థితిని సమస్తము కూడా ఒప్పుకొని ప్రియులారా 7వ వచనం, ఇది నా పెదవులు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయనని చాలా స్పష్టంగా చూసారా ప్రియులారా. మన స్థితి మనం ఒప్పుకున్నప్పుడే, మన పరిస్థితి మనం ఒప్పుకున్నప్పుడే, దేవుని పాదం ఎదుట మనం ఒప్పుకొని వాటిని విడిచిపెట్టినప్పుడే, పశ్చాత్తాపడినప్పుడే మన పాపమునకు ప్రాయశ్చిత్తం కలుగుతుందని పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా తెలియచేయించినది. కనుక పశ్చాత్తాపడదాం ప్రియులారా. దేవునికి తెలుసు, మనకు తెలుసు. ఎదుటివారిని మనం అనేక రీతిలుగా మనం మోసం చేయొచ్చు, కానీ దేవుని మోసం చేయలేము. రెండవది మనల్ని మనం మోసం చేసుకోలేము. మనకు తెలుసు మన క్రియలు ఏంటో, మన పరిస్థితులు ఏంటో, మన ఆత్మీయత ఏంటో, మన ప్రార్థన అనుభవాలు ఏంటో, మన ఆత్మీయ శక్తి ఏంటో, మన ఉద్యమ శక్తి ఏంటో మనకు తెలుసు. వ్యక్తిగతంగా మనం ఒకసారి మనం స్వపరి చేసుకొని యెషయా ప్రవక్త, అయ్యో ప్రభువా నా జీవితం ఈ రీతిగా ఉందా, నా ప్రవర్తన ఈ రీతిగా ఉందని దేవుని పాదములు పట్టుకొని ప్రియులారా ఆయన పాదముల యొద్ద సమస్తం ఒప్పుకొని పశ్చాత్తాపడినప్పుడు మనం పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, నిందారహితులుగా మారగలం. గొప్ప ప్రవక్తగా మార్చినాడు ప్రియులారా యెషయా ప్రవక్తను, ఒక శ్రేష్టమైన ప్రవక్తగా. ప్రియులారా 66 పుస్తకాలలో ప్రియులారా గమనించండి, ఒక ఉన్నతమైన నూతన వరవడు స్థాపించినటువంటి యెషయా ప్రవక్తను గూర్చి, యేసు పుట్టుక గూర్చి, యేసు యొక్క మరణమును గూర్చి, యేసు యొక్క పునరుత్థానము గూర్చి, యేసు యొక్క రెండవ రాకడ గూర్చి, ఆయన రాజ్యముకు శ్రేష్టము సమస్తం కూడా యెషయా గ్రంథం 66 అధ్యాయాలు స్పష్టంగా ఉన్నది. అంత ఉన్నతమైన ప్రవక్తగా దేవుడు తీర్చిదిద్దడానికి గల కారణము యెషయా ప్రవక్తలు వచ్చిన పశ్చాత్తాపం. ఆలోచించుదాం ప్రియులారా, పశ్చాత్తాపమును మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదు. ఎందుకంటే ప్రియులారా మనము దేవుణ్ణి మోసము చేయలేము, రెండవది మనల్ని మనం మోసపరుచుకోలేము. దేవునికి తెలుసు, మనకు తెలుసు కనుక ఎదుటివారిని మనం ఈజీగా మోసం చేయొచ్చు, మన మాటల ద్వారా, మన ఆలోచన ద్వారా, మన ప్రవర్తన ద్వారా.
ప్రియులారా, ఎదుటి వారి ద్వారా మనకి ఏ విధమైన మేలులు ఉండవు, ఉపయోగం ఉండదు. దేవుని ద్వారా మన సమస్తమైన ఈవులు, దేవుని ద్వారా మన జీవితంలో ఉద్యమము, దేవుని ద్వారా మన కుటుంబానికి ఆశీర్వాదము కనుక మనము మన బిడ్డలు మన కుటుంబాలు ఉద్యమం పడాలి, ఆశీర్వదించబడాలి, సంఘము క్షేమముగా ఉండాలంటే ప్రియులారా పశ్చాత్తాపమే. మనకందరికీ తెలుసు ప్రియులారా, ఇంకా స్పష్టంగా మనకు అర్థం అవ్వాలంటే పశ్చాత్తాపం అనగా యోనా గ్రంథం 3:5 చాలా స్పష్టంగా ఉన్నది. యోనా గ్రంథం 3:5 నినివే ప్రజల యొక్క పశ్చాత్తాపము అద్భుతం ప్రియులారా. ఎందుకంటే అక్కడ మనము చూస్తే వారు యొక్క తమ చెడు నడతలను, వారు దుష్టత్వమును తెలుసుకున్నారు. నిజమే, దేవుని ఉగ్రత రావడానికి, దేవుని యొక్క శాపము రావడానికి, దేవుని యొక్క కోపము రావడానికి, దేవుని యొక్క ఉగ్రత మా మీద రగులుకోవడానికి గల కారణము మా చెడుతనము, మా దుష్టత్వము, మా చెడు బుద్ధి అని వారు తెలుసుకున్నారు కనుక వాటిని విడిచిపెట్టి ప్రియులారా సమస్త రాజు మొదలుకొని, మంత్రులు మొదలుకొని, అధికారులు మొదలుకొని, సామాన్యుల వరకు అందరూ కూడా ప్రియులారా ఉన్నత అధికారులను విడిచిపెట్టి గోని పట్ట కట్టుకొని ఉపవాసముతో వారు చెడు మార్గములు విడిచిపెట్టినప్పుడు, వారు పశ్చాత్తాపడినప్పుడు, సరే ప్రియులారా, నినివే పట్టణస్థులు పశ్చాత్తాపడినప్పుడు ఆ పక్క వచ్చినము చూడండి, దేవుడు పశ్చాత్తాపడినము చాలా స్పష్టంగా వాక్యము తెలియచి మనం పశ్చాత్తాపడితే మన దేవుడు కూడా పశ్చాత్తాపడతాడట. అయ్యో నా కుమారులు, అయ్యో నా కుమార్తెలు, నా వధువు సంఘము ఎంతగా పశ్చాత్తాపడుతుంది కనుక వారి ప్రతి అవసరం నేను తీరుస్తాను, ఉగ్రత నుండి, సమస్య నుండి, తెగుల నుండి, కరోనా నుండి వారిని రక్షిస్తానని దేవుడు అభిమిస్తున్నాడు ప్రియులారా. ఇటువంటి పశ్చాత్తాపము మనము కలిగి ఉండాలని ప్రభునాడు మీకు మనం చేయించినాం. పశ్చాత్తాపము చాలా శ్రేష్టమైనది. ఎందుకంటే ప్రియులారా, తెలుసో తెలియకో కొన్ని ప్రియులారా పొరపాట్లు చేస్తూ ఉంటుంటాం. అది మన యొక్క అజ్ఞానం బట్టో, లేక అహంకారం బట్టో, లేక అవిధేయతను బట్టో మనం జీవిస్తుంటుంటాం. తెలుసో తెలియక, తెలిసి ఎవరు చేయరు, తెలియకే చేస్తుంటారు. ఇటువంటి పరిస్థితులు దేవుని పాదముల యొద్దకు వచ్చి ఎప్పుడైతే మన పాపములు పశ్చాత్తాపడి వాడు ఒప్పుకొని విడిచిపెడతామో దేవుని కనికరమును, దేవుని ఆశీర్వాదములు మనం పొందుకొని ఉగ్రత తెగుల నుండి మనం సంరక్షించబడతామని ప్రభునాను మీకు మనవి చేయించున్నాం. ఇటువంటి ఉన్నతమైన పశ్చాత్తాపము మనం కలిగిన వారం ఉండాలని ప్రభునాను మీకు మనవి చేయించున్నాం. పరిశుద్ధ గ్రంథములు చూస్తే అనేక మంది భక్తులు ప్రియులారా పశ్చాత్తాపడి పూర్వ వైభవాన్ని వారు పొందుకున్నట్లు మనము చూస్తున్నాం. చిన్న కుమారుడు గురించి మనకు తెలుసు ఆల్రెడీ. చిన్న కుమారుడు యొక్క జీవితము పశ్చాత్తాపమే తండ్రి యొద్దకు నడిపించింది, పూర్వ వైభవం అడిగించినది. చూస్తే పాపాత్మురాలు జీవితం చూడండి, పాపాత్ముల యొక్క పశ్చాత్తాపము ఆ పాపాత్మురాలని దేవుడు పుణ్య స్త్రీగా, పరిశుద్ధురాలుగా దేవుడు మార్చున్నాడు, నీతిమంతురాలుగా మార్చున్నాడు, దేవుని దృష్టికి యోగ్యురాలుగా మార్చున్నాడు. ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడతాదో ఈమె చేసింది కూడా ప్రశంసించబడనని దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో వ్రాసి ఉన్నాడు. ఎంత ఉన్నతమైన ఖ్యాతి, ఎంత ఉన్నతమైన ధన్యత గల కారణము పశ్చాత్తాపము కనుక ప్రియులారా పశ్చాత్తాపపడదాం. పశ్చాత్తాపమును మించిన ప్రాయశ్చిత్త మరొకటి లేదని ప్రభునాడు మీకు మనము చేయించినాం. ఎందుకంటే ప్రియులారా ఉద్యమం కావాలి, ఉద్యమం రగిలించాలి. జీవము లేని జీవితములో, మోడుబారిపడిన జీవితములో, నిత్యమైన స్థితిలో ప్రియులారా ఏ విధమైన ఫలభరితమైన జీవితంలో దేవుడు ఉద్యమం తీసుకురావాలంటే మొట్టమొదటిగా ఉజ్జీవానికి పునాది ప్రార్థన, రెండవది ఉజ్జీవానికి పునాది నిరీక్షణ, మూడవది ఉజ్జీవానికి పునాది ప్రియులారా పశ్చాత్తాపము. నాలుగవది ధ్యానం చేసి ముగించుకుందాం. చూడండి, సరస్సులో పునాది గల, సరస్సులో ఉద్యోగంగా రావడం గల కారణం నాలుగవది అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25 వచనం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 25 వచనములో, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు నుండిరి. సరే ప్రియులారా, నాలుగవది ఉజ్జీవానికి పునాది స్తుతి, దేవుని స్తుతించే జీవితము. ఇది కావాలి ప్రియులారా. దేవుని నిత్యము కూడా స్తుతించాలి. ప్రార్థన అనగా ఒకసారి ఆలోచించిన ప్రియులారా, ఒక్క దగ్గర ఉండే చేసేది ప్రార్థన. స్తుతి అంటగా గమనించండి, మనం అటు ఇటు నడుచుకొని పాటలు పాడవచ్చు, పనుబాట్లు చేసుకొని పాటలు పాడవచ్చు, చక్కగా ఏ పని చేసుకున్నా దేవుని పాటలు పాడవచ్చు. గమనించండి, ప్రార్థన మాత్రము ఒక దగ్గర ఉండి ఏకాంతంగా దేవుని సన్నిధిలో ఆరాధన ప్రార్థన చేయాలి. ప్రార్థన నడిచి ప్రార్థన, ఎందుకంటే కళ్ళు మూసుకుంటాం కనుక. కానీ స్తుతి అనేది ప్రియులారా మన పనిపాట్లు చేసుకుని దేవుని స్తుతించవచ్చు, చక్కగా అటు ఇటు చూసుకొని దేవుని గణపరచవచ్చు. కానీ ప్రియులారా చూడండి, వీరి పరిస్థితి మనం చూసినప్పుడు దేవుని స్తుతించే అనుభవము ఎప్పుడైతే ఈ రీతిగా వారు స్తుతిస్తున్నారు, సరస్సులో ఉద్యమం రగిలించబడి ఉందని ప్రభునాన్ని మీకు మనవి చేయించున్నాను. పౌలు శీలకు ప్రియులారా దేవుని స్తుతిస్తే కలుగు శక్తి ఏమిటో వారికి తెలిసింది ప్రియులారా.
దేవుని స్తుతించటం వలన చూడండి ప్రియులారా, వారి బంధకములు ఊడి పడతాయని వారికి తెలుసు. దేవుని స్తుతిస్తే ఈ సమస్య శోధన నుండి దేవుడు విడిపిస్తాడని తెలుసు. దేవుని స్తుతిస్తే అక్కడ నశిస్తున్న ఆత్మను దేవుడు రక్షిస్తాడని తెలుసు. దేవుడు స్తుతిస్తే సరసాలు ఉద్యమం తీసుకొస్తాడని తెలుసు. అంతేకాదు ప్రియులారా, దేవుని స్తుతిస్తే దేవుడు ఉన్నాడని మనం నిరూపించగలము. ఈ లోక అధికారుల కంటే, లోకములు ఉన్న పేరు ప్రఖ్యాతులు గలవారి కంటే, చూడండి అక్కడ న్యాయాధిపతులు, అధికారులు పౌలు శిలను కొట్టి బెత్తములతో కొట్టి ప్రియుల సరస్సులో వేయించారు. ఎందుకంటే వారి అధికారం అది. కానీ అధికారాన్ని మించిన అధికారము మన సర్వోన్నతులైన సర్వశక్తిని అధికారం. ఆ దేవుడు మనం స్తుతించినప్పుడు వారు తెలుసుకున్నారు కనుక దేవుని స్తుతిస్తున్నారు. దేవుని స్తుతించగా ఏ బంధకములు వారు నిర్బంధించాయో ఆ బంధకములు ఊడిపోయాయి. ఏ సరసాలు అయితే వారు నిర్బంధించిందో ఆ సరసాల పునాదులు ఊడిపోయాయి. ఏ సరసాల నాయకుడైతే వారిని బంధించాడు ప్రియులారా, సరసాల నాయకుని కుటుంబం ఉద్యమం తీసుకొచ్చింది. ఇంకేడు కావాలా ప్రియులారా? దేవుని స్తుతించే అనుభవం మనం కలిగి ఉండాలి. మనస్ఫూర్తిగా దేవుని స్తుతించుదాం, మనస్ఫూర్తిగా దేవుని కనపరచుదాం. పాట పాడినప్పుడు మనస్ఫూర్తిగా ఆత్మతో సత్యముతో ప్రభువాన్ని ఆరాధించుదాం. అంత ఉన్నతమైన ప్రియులారా, ఆత్మతో సత్యముతో ప్రియులారా ఆరాధించినప్పుడు శరీరము సహకరించకపోయినా, శరీరంలో గాయలు ఉన్నప్పటికీ, వారు కాళ్ళు బండములతో బిగించినప్పటికీ, వారు పాటలు పాడచ్చు, వారు ప్రార్థన చేయొచ్చు. దేవుని స్తుతిస్తుండగా ఏవైతే వారు నిర్బంధించాయో అవన్నీ కూడా ఊడిపడినట్లుగా ప్రభునాన్ని మీకు మనవి చేయించున్నాం. కనుక ప్రియులారా, మన జీవితములు దేవుని స్తుతించి గొప్ప ఉన్నతమైన ఆత్మీయ సత్యాన్ని మనం కలిగి ఉందాం. స్తుతించుదాం ప్రియులారా. ఆషామాషగా వద్దు. ఏదో పాడుతున్నామనే పాటలు కాదు, ఏదో అందరు వింటున్నారనే పాటలు కాదు, అందరు మెచ్చుకుంటున్నారనే పాటలు కాదు. మన పాటలు మన ఆత్మీయ స్థితికి తగినది. మన పాటలు మన ఆత్మీయ అనుభవాన్ని సూచిస్తుంది. మన పాటలు మన ప్రవర్తన సూచిస్తాయి కనుక మన పాటలు దేవుని దృష్టికి యోగ్యంగా ఉన్నాయి లేదా, మన పాటలు దేవునికి కంఠహారముగా ఉన్నాయి లేదా. స్తుతుల మూలముగా దుర్గమును స్థాపించిన దేవుడు, స్తుతుల మూలముగా దేవుడు గణపరచబడిన దేవుడు, స్తుతించడానికే మనం ఎన్నుకున్న దేవుడు. మనం ఆయన్ని స్తుతిస్తున్నామా లేదా? ఒక్క పర్యాయము పౌలు శిలను జ్ఞాపకము చేసుకొని మనం స్తుతించవలసిన వారముగా ఉండాలని ప్రభునాన్ని మీకు మనవి చేయించిన. ఎందుకంటే ప్రియులారా, స్తుతి ఉజ్జీవానికి పునాదని ప్రభునాన్ని మీకు మనవి చేయించు. చూడండి, మళ్ళీ యెషయా గ్రంథానికి వద్దాం. అక్కడ జరిగిన ఆ యొక్క స్తుతి ద్వారా అక్కడ దేవుడు గొప్ప కార్యము చూడండి ప్రియులారా. మళ్ళీ యెషయా గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 4వ వచనములో, వారి కంఠ స్వరము వలన గడప కొమ్ములు పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా. అది ప్రియులారా, పరిశుద్ధుడైనటువంటి ప్రవక్త పరిశుద్ధుడైన దేవుని చూచుచున్నప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి స్తుతి చూడండి. శరాపులు ప్రభువాన్ని స్తుతిస్తున్నటువంటి స్తుతి విధానము, ప్రభువాన్ని గణపరుస్తున్నటువంటి ఆ స్తుతి విధానము యెషయా గారు కన్నుల ద్వారా చూస్తున్నాడు. తన యొక్క కన్నుల ద్వారా ప్రభు ఆరాధన కన్నులారా చూస్తున్నాడు. ఎప్పుడైతే ప్రభువాను స్తుతిస్తున్నటువంటి ఆ యొక్క పరిశుద్ధ దూతగణములు స్తుతిస్తున్నప్పుడు ఆ కంఠస్వరం వలన గడప కమ్ములు పునాదులు కదిలినట్లుగా మందిరము ధూపము చేత నిండి ఉన్నట్లుగా యెషయా ప్రవక్త చూచి ఉన్నాడు. అది ప్రియులారా, స్తుతిలో ఉన్న శక్తి కదిలించబడాలి, హృదయాలు కదిలించబడాలి, శరీరములు బలహీనతలు కదిలించబడాలి, సమస్యలు కదిలించబడాలి. మనన్నీ కూడా మన దగ్గర ఉన్న ప్రతి సాతాన శక్తులు బయటికి పారద్రోలబడాలి. అది స్తుతి యొక్క ఉన్న గొప్ప శక్తి. ఎందుకంటే ప్రియులారా, అక్కడ స్తుతించినప్పుడు గడప కమ్ములు పునాదులు కదిలాయి. ప్రియులారా, ధూపము చేత మందిరము ధూపము చేత నిండి ఉన్నది. అక్కడ పౌలు శిలలు స్తుతించినప్పుడు బంధకములు ఊడిపడ్డాయి. అంతేకాదు సరసాల పునాదులు కదిలాయి. ప్రియులారా, సరసాల నాయకుడు హృదయం కదిలించబడ్డాది. ఇది ప్రియులారా ఉజ్జీవం అంటే. ఇటువంటి ఉజ్జీవానికి మనం నాంది పలకాలంటే, ఇటువంటి ఉజ్జీవం మనం రగిలించబడాలంటే కనీసం 4 ఆత్మీయ అనుభవాలు. చాలా అనుభవాలు అనే సమయం లేదు కనుక ప్రియులారా, ఇటువంటి 4 ఆత్మీయ అనుభవాలు సరసాలలోకి ప్రియులారా ఉజ్జీవం తీసుకుని వచ్చినటువంటి ఆ పౌలు శీలను బట్టి. ఎందుకంటే స్తుతించట్లో గొప్ప ఆత్మీయ అనుభవాలు ఉన్నాయి. నిజమే ప్రియులారా, స్తుతిస్తే ప్రాకారములు కోలపద్రోయబడతాయి. స్తుతిస్తే ప్రియులారా నష్టాలను ఆశీర్వాదముగా దేవుడు మారుస్తాడు. స్తుతిస్తే ప్రియులారా శత్రువులు సహితము దేవుడు విజయము తీసుకొని వస్తాడని కూడా ప్రభునాన్ని మీకు మనవి చేయించినాం. స్తుతిలో అంత శక్తి ఉంది. ఎప్పుడంటే ఆత్మతో సత్యముతో భయభక్తులు కలిగి ప్రభువారిని ఆరాధించినప్పుడు. అటువంటి ఆత్మీయ అనుభవములు కూడా నడుద్దాం. శరసాలలో ఉద్యమం రగిలించిన పౌలు శీల ఇవ్వలే మనం వాటి ఉద్యమం తీసుకొని వచ్చి ప్రార్థన అనుభవాలతో
నిరీక్షణ అనుభవాలతో, పశ్చాత్తాప అనుభవాలతో, ప్రియులార స్తుతి అనుభవాలతో మనం జీవించినప్పుడు ఉద్యమం తీసుకుని రాగలం. అటు ఉద్యమం సంఘానికి క్షమము, సంఘానికి ఆత్మీయత, సంఘం ఆరోగ్యంగా ఉంటుందని ప్రభువు నాన్న తెలియజేస్తూ అటు దీవెన ఆశీర్వాదములు, కృపా సత్యములు దేవుడు మనకి, మన కుటుంబానికి వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు అనుగ్రహించి దేవుడు వాక్యం మన వెనుకలో బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. సంఘ కార్యదర్శి గారు వచ్చి సంఘ ప్రకటనలు తెలియజేస్తారు. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ఆదివారపు ఆన్లైన్ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి యునైటెడ్ ఇమ్మాన్యుయల్ సంఘం తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఆరాధనలో అద్భుతమైన వాక్య పరిచర్య చేసిన మన పాస్టర్ గారికి సంఘం అంతటి తరపున వందనాలు తెలియజేస్తున్నాను. వచ్చే వారం ప్రతి సోమవారం, మంగళవారం, గురు, శనివారాల్లో సాయంత్రం 8:30 గంటల నుంచి 8:45 ఒక 15 నిమిషాలు ఎవరి కుటుంబాల్లో వారు ఉండి ప్రార్థన జరుగుతుంది కనుక ఈ ప్రార్థనలో అందరూ పాల్గొనాలని ఆహ్వానిస్తున్నాను. మన ప్రియుల కోసం, అత్యవసరమైన ప్రార్థన మనవుల కోసం, అనారోగ్యంతో ఉన్నవారి కోసం ఈ ప్రార్థన వినియోగించుకోవాలని మనవి చేస్తున్నాను. అలాగే వచ్చే బుధవారం అనగా 16/6/2021 12 గంటల లింక్ ప్రార్థన ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. ఇది వాట్సాప్లో ఆ పట్టిక, ఆ ప్రార్థన వేళలు మీకు పంపబడతాయి. ఎవరన్నా కొత్తగా దీంట్లో జాయిన్ అవ్వాలంటే దయచేసి మీరు నాకు తెలియజేస్తే వారిని ఆ సమయాల్లో పొందుపరుస్తాం. ఇంకా ఎవరికైనా ప్రార్థన వేళల్లో మార్పులు చేర్పులు ఉంటే దయచేసి నాకు తెలియజేయండి. ఆ పట్టికలో పొందుపరిచి మీకు వాట్సాప్ ద్వారా దాన్ని మీకు తెలియజేస్తాం. కనుక ఈ ప్రార్థనలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని మనవి చేస్తున్నాను. అలాగే వచ్చే శుక్రవారం అనగా 18/6/2021 శుక్రవారం ఉపవాస ప్రార్థన సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకు యూట్యూబ్ ద్వారా మీకు అందింపబడుతుంది. యూట్యూబ్ లింక్ కరెక్ట్గా 7 గంటలకి మీరు క్లిక్ చేసిన యెడల ఆరాధన సమస్తమును అది ప్రారంభించబడుతుంది. కనుక దయచేసి ఆరాధనలో కూడా ప్రతి ఒక్కరు పాల్గొనాలని మనవి చేస్తున్నాను. మన ప్రార్థనా విన్నపములు మీకు ఏమైనా ఉన్న యెడల దయచేసి నాకు తెలియచేయండి. దాంట్లో పొందుపరుస్తాం. సంఘం అంతా కలిసి ఆ దినాన మనం ఉపవాసం ఉండి ప్రార్థించే అవకాశం దొరుకుతుంది. కనుక ప్రతి ఒక్కరూ ఈ ప్రార్థనలో కూడా పాల్గొనాలని ఆహ్వానిస్తున్నాను. వచ్చే ఆదివారం అనగా 20/6/2021 ఉదయం 8 నుంచి 8:30 వరకు సండే స్కూల్ ఆడియో ప్రోగ్రాం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో ప్రతి సండే స్కూల్ విద్యార్థిని పాల్గొని ఆత్మీయ మేలు పొందాలని మనవి చేస్తున్నాను. తల్లిదండ్రులు దయచేసి మీ బిడ్డల్ని ఈ ప్రోగ్రాం వినేటట్టు వారిని ప్రోత్సహించండి. అద్భుతమైన పాటలు, మంచి వాక్య పరిచర్య, అలాగే మెమరీ వర్సెస్ ఉన్నాయి కనుక దయచేసి ప్రతి సండే స్కూల్ స్టూడెంట్ దీంట్లో పాల్గొనాలని మనవి చేస్తున్నాను. అలాగే రెగ్యులర్ ఆరాధన 9:30 నుంచి 10:30 వరకు యూట్యూబ్ ద్వారా ఆన్లైన్లో మీకు అందింపబడుతుంది. కనుక దయచేసి ప్రతి ఒక్కరూ ఈ ఆరాధనలో పాల్గొనాలని మనవి చేస్తున్నాను. ఈ యూట్యూబ్ లింక్ మీకు ఒక 15 నిమిషాలు ముందుగానే పంపబడుతుంది. దయచేసి దాని ముందు పాటలు, ఆరాధన కూడా ఉంటుంది కనుక 15 నిమిషాల ముందే మీరు దాంట్లో లాగిన్ అయ్యి ఆరాధనలో పాల్గొనాలని మనవి చేస్తున్నాను. అంత మాత్రం కాకుండా మన సంఘ ఆరాధన ఈ యూట్యూబ్ లింక్ ద్వారా ప్రసారం చేయబడుతుంది కనుక ఈ లింక్స్ మీ బంధువులకు, స్నేహితులకు పంపించండి. వారు కూడా ఈ ఆరాధనలో పాల్గొని ఆత్మీయ మేలు పొందేలాగా వారిని కూడా ప్రోత్సహించాలని మనవి చేస్తున్నాను. గత దినాల్లో ప్రకటించిన రీతిగా మన సంఘ సభ్యుల్లో అనేక మంది అస్వస్థతకు గురైనప్పటికీ దేవుని మహాకృపను బట్టి ప్రార్థన ద్వారా అనేక మంది స్వస్థపరచబడ్డారు. మరి ఇక్కడ నా దగ్గర ఉన్న అస్వస్థతగా ఉన్నారు లిస్ట్ కూడా బాగా తగ్గిపోయింది. 2-3 మాత్రమే ఉన్నారు. కనుక దేవునికి వందన తెలియజేస్తున్నాను. ప్రార్థించిన సంఘ కాపరి గారికి, పెద్దలకు, సంఘం అంతటికీ వందన తెలియజేస్తున్నాను. మరి మన సండే స్కూల్ సూపరింటెండెంట్ గారైన శ్రీమతి మమతా లాభాన్ రాజు గారి తండ్రి గారి గురించి మనం కొద్ది వారాలుగా ప్రార్థించి ఉన్నాము. పెద్ద ఆయన కరోనా బాధన పడినప్పటికీ దేవుని మహాకృపను బట్టి అద్భుతంగా స్వస్థతపరచబడ్డారు. అందునిమిత్తం వారి కుటుంబం అంతా సంఘంకి వందన తెలియజేస్తున్నారు. ఇంకా కొంతమంది అస్వస్థతగా ఉన్నారండి. దయచేసి వారిని కూడా మీ కుటుంబ ఆరాధనలో, వ్యక్తిగత ఆరాధనలో కూడా జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తున్నాను.
రెవరెండ్ ఫ్రాన్సిస్ పాల్ గారు స్వస్థపరచబడ్డారు. కొద్దిగా అనారోగ్యం అస్వస్థతగా ఉంది కనుక వారికి సంపూర్ణ విడుదల అలాగే సంపూర్ణ ఆరోగ్యం కలుగులాగా ఆయన కోసం మీరు ప్రార్థించండి. దేవుని పరిచర్యలో తిరిగి పాల్గొనేలాగా ఆ సేవకుని కోసం మీరు ఎత్తు పట్టుకోవాలని మనవి చేస్తున్నాం. అలాగే మన సండే స్కూల్ సూపరింటెండెంట్ గారు శ్రీమతి మమతా లాభన్ రాజు గారు కొంత అస్వస్థతగా ఉన్నారు, కొంత నీరసము ఆవిడని ఆవరించింది కనుక దయచేసి వారి కోసం మీరు ప్రార్థించండి. సంపూర్ణ ఆరోగ్యం విడుదల పొందేలాగా దయచేసి మీరు వారిని జ్ఞాపకం చేసుకోండి. అలాగే మన సండే స్కూల్ టీచర్ గారైన శ్రీమతి అనితా కెనడీ గారి యొక్క సహోదరి కుమారుడు శ్రీ రవికిరణ్ గారు కూడా కోవిడ్తో బాధపడుతున్నారని తెలియజేసి ఉన్నారు. బిడ్డ కూడా సంపూర్ణ ఆరోగ్యం పొందేలాగా దయచేసి వారి కోసం మీరు ప్రార్థించాలని మనవి చేస్తున్నాం. ఇంకా ఎవరికన్నా ఏమన్నా ప్రార్థన మనవులు ఉన్నా దయచేసి అది నాకు తెలియజేస్తే సంఘం అంతటితో పంచుకొని మనందరూ కలిసి ప్రార్థించి గొప్ప విజయం పొందగలమని ఆశిస్తున్నాం. అలాగే మన సంఘ ఏరియా కౌన్సిల్ మెంబర్స్ ఆ ఏరియాస్లో ఉన్నారండి. వారు మీకు ఫోన్ చేసి మీ యోగక్షేమాలు తెలుసుకుంటారు. దయచేసి వారు ఫోన్ చేసినప్పుడు మీ అవసరతలు తెలియజేయండి. మా అందరితో పంచుకొని మన అందరూ కలిసి ప్రార్థించే వీలు కలుగుతుంది. అలాగే మీ వారపు కానుకలు, నెల కానుకలు, ప్రత్యేకమైన కానుకలు ఉంటే దయచేసి మీరు వారికి అందజేయచ్చు. వారి కోశాధికారికి అందజేస్తారు. అదే సమాచారాన్ని మీరు కోశాధికారి గారు కూడా తెలియజేయచ్చు. లేని ఎడల మన సంఘ ఆన్లైన్ అకౌంట్ మీకు వాట్సాప్ గ్రూప్లో తెలియజేయబడుతుంది. దాంట్లో ఉన్న నేరుగా మీరు కోశాధికారి గారికి దాన్ని పంపించవచ్చని తెలియజేస్తున్నాను. అలాగే ఈ అద్భుతమైన ప్రసారాలు మనకి అందించడంలో కీలక భూమిక పోషిస్తున్న మీడియా టీం వారికి ప్రత్యేకమైన వందన తెలియజేస్తున్నాను. వారు చాలా వ్యయ ప్రయాసాలు ఓర్చి ఎడిటింగ్ చేస్తూ రికార్డింగ్ చేస్తూ మనకి ఈ అద్భుతమైన ప్రసారాలు అందజేస్తున్నారు కనుక ప్రభు నామంలో సంఘం తరపున వారికి ప్రత్యేకమైన వందన తెలియజేస్తున్నాను. అలాగే మరి అడ్వైజరీ బోర్డు వారికి, డీకన్ బోర్డు వారికి, కౌన్సిల్ సభ్యులకు, స్త్రీల సమాజం వారికి, యూత్ వారికి, సండే స్కూల్ అలాగే ప్రతి సంఘ సభ్యునికి కూడా మన సంఘం తరపున ప్రత్యేకమైన వందన తెలియజేస్తున్నాను. చివరిగా మనం ప్రసారం చేస్తున్న ఈ యూట్యూబ్ లింక్స్ ద్వారా మీకు వస్తున్న వాక్యాన్ని ఆ యూట్యూబ్ లింక్ పక్కన సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. దయచేసి దాన్ని నొక్కండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా మీరు నొక్కినట్ల మన సంఘం లింక్ ఎప్పుడైతే జనరేట్ అవుతుందో అది మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కనుక దాన్ని ముందుగానే మీరు చూసి ఆరాధనలో పాల్గొనే అవకాశం ఉంటుంది కనుక దయచేసి ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగపరచుకోవాలని మనవి చేస్తూ మరి ఒకసారి ఈ ఆదివారపు ఆన్లైన్ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సంఘం తరపున వందన తెలియజేస్తూ అనౌన్స్మెంట్స్ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సంఘ కార్యదర్శి గారు సంఘ ప్రకటనలో తెలియచేయగా విని ఉన్నాము. దయచేసి సంఘంలో జరిగే కార్యక్రమాలన్నీ కూడా సంఘమంతా కూడా సకాలములో పాలు పంపులు పంచుకొని ప్రార్థనలో పాలు పంపులు పంచుకొని సంఘము ఆధ్యాత్మికంగా మన కుటుంబాలు మన బిడ్డలు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలని ప్రభువును ఆకాంక్షిస్తూ అటు రీతిగా పాలు పంపులు పంచుకోవడం ప్రభువును తెలియచేయుచున్నాను. ప్రార్థన ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదముతో ఈ ఆదివారపు ఆరాధన కార్యక్రమం ముగించుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడుగు మా ప్రియ పరలోకపు తండ్రి, అత్యున్నతమైన మా దేవుడువు, సర్వోన్నతుడువు, పరిశుద్ధుడువు, మహాగణుడువు, మహోన్నతుడువు, సర్వసృష్టిని మాట చేత పోషించి సంరక్షిస్తున్న మా గొప్ప దేవుడు మీకే స్తుతులు స్తోత్రమని చెల్లిస్తున్నాను. మీ ఉచితమైన ప్రేమలు కృపలు తండ్రి మీ వాక్యం విని ఉన్నాం. వాక్యానుసారమైన జీవితం నాకు మాకెల్లరకు అనుగ్రహించండి. ఉజ్జీవానికి పునాది కూర్చి ప్రభువా సరస్వలో పౌలు శీల ఏ రీతిగా ఉద్యమం రగిలించి ఉన్నారు అటువంటి ఉద్యమం తండ్రి మా జీవితంలో మా కుటుంబంలో సంఘ ఆత్మీయ అనుభవాలు రగిలించుకుని ప్రార్థన చేయించున్నాం. వాక్యానుసారం జీవితం తండ్రి నాకు మాకెల్లరకు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మీ సన్నిధిలో ప్రార్థన చేయించున్నాం. పరిశుద్ధుడా, ఇదిగో తండ్రి భయంకరమైన కరోనా వైరస్ కొరకు మరొక సన్నిధిలో విజ్ఞాపన చేయించున్నాం. కనికరించి దేవుడు, కృప కలిగిన దేవుడు, మీరు పొందిన దెబ్బల చేత స్వస్థత కనుక పరిశుద్ధుడా మీ గాయపడిన నష్టము చేత కరోనా వైరస్ నిర్మూలన చేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ప్రతి రోగిని ముట్టి స్వస్థపరచమని కూడా ప్రార్థిస్తున్నాను.
ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసురాజా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఎవరు నశించిపోవటం మీకు ఇష్టం లేదు. నశించిన దాని వెతక రక్షించడానికి వచ్చిన మా రక్ష కూడా మీకే స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. అంతటా మారు మనసు పొందడానికి అందరూ మీ తట్టు చూచి మిమ్మల్ని వెంబడించే భాగ్యము దైత్యమని అటువంటి ఉద్యోగము సంఘాల్లో, రాష్ట్రాల్లో, దేశాల్లో అనుగ్రహించమని కూడా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధ ఇదిగో తండ్రి, మీ నామములు మా ప్రియులు సంఘ సీనియర్ అడ్వైజర్గా మాస్టర్ గారు బట్టి నీ కొందనాలు. నీ కుమారుడు ప్రభా యూరినల్ ఇన్ఫెక్షన్తో బాధపడుచుండగా నీ గాయపడిన హస్తం చేత ముట్టండి ప్రభా. ప్రతి బలహీనత విడుదల ఇచ్చేయండి. మేడం గారిని బలపరచండి. ఆ గృహం చుట్టూ మీ కంచె ఉంచి సంపూర్ణ ఆరోగ్యం, శక్తిని బలము దయచేయని ప్రార్థిస్తున్నాను. మా ప్రియులు ఫ్రాన్సిస్ పాల్ గారు బట్టి నీ కొందనాలు. నీ సేవకుని బట్టి మీరు ఎన్ని మేలు చేస్తున్నారు, మీ కొందనాలు. ఇంకొన్ని బలహీనలు ఉంటుండగా మీ గాయపడిన హస్తము చేత ముట్టి ఏశ్వరం సంపూర్ణ ఆరోగ్యము దయచేసి ప్రభా మీ సేవలు బహుళంగా వాడుకొని కృప చూపి ప్రార్థిస్తున్నాం. మమత గారిని ముట్టండి, ఆరోగ్యమును, శక్తిని బలము దయచేయండి. ఇదిగో ప్రభా నీ కుమారుడు ప్రభా కిరణ్ బట్టి నీ కొందనాలు. మా ప్రియ సహోదరి అనిత గారు సిస్టర్ గారి యొక్క కుమారుడు కిరణ్ బట్టి నీ కొందనాలు. కృపలో జ్ఞాపకము చేసుకోండి. నీ కుమారుడు బలహీనత ఉంటుండగా మీ గాయపడిన హస్తము చేత ముట్టి మీ పరిశుద్ధ నిర్దోష నిష్కలంక రక్తాన్ని కుమారులో ప్రోక్షించి ప్రతి బలహీనత నుండి యేసు విడుదల దయచేయని ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యమును, శక్తిని బలము దయచేయని ప్రార్థిస్తున్నా. సంఘ ప్రార్థనలు మీరు వింటున్నారు. సంఘం యొక్క ప్రార్థనలు మీరు పెద్దబలం ఇస్తున్నారు. మీ కొందనములు, స్తుతులు, స్తోత్రాలు. అనేక మంది కొరకు ప్రార్థన చేసినప్పుడు అనేక మందిని మీరు ముట్టి స్వస్థపరిచారు. మీ కొందనాలు. ఇంకొన్ని సంపూర్ణ ఆరోగ్యమును, శక్తిని, బలమును ప్రతి బిడ్డకు అనుగ్రహించమని కూడా మీ సన్నిధిలో ప్రార్థన చేయించున్నాం. ప్రభా మీ నామములు మా ప్రియ సహోదరి కమలశ్రీ బట్టి మీ కొందనములు, స్తుతులు, స్తోత్రాలు. నీ కుమార్తె మీరు ఇచ్చిన గర్భఫలం బట్టి నీ కొందనాలు. తల్లికి బిడ్డ సంపూర్ణ ఆరోగ్యము దయచేయండి. నెలలు నిన్నప్పుడు శోక ప్రసము దయచేయని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది గర్భాలకు ఎదురు చూస్తున్నారు ప్రభు, అందరూ గర్భాలకు దయచేయండి. వివాహం కొరకు ఎదురు చూసే వారికి వివాహంలో దయచేయండి. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగంలో దయచేయండి. గృహముల కొరకు ఎదురు చూస్తున్న వారికి గృహములో దయచేయండి. ప్రతి అవసర తక్కత ప్రభునైనా మీ నామములు తీర్చండి. యెహోవాను ఆశ్రయించు వారికి ప్రయోజనాలు కోదేవుడు వాగ్దానం ఇచ్చిన గొప్ప దేవుడు. వాగ్దానం బిడ్డల పట్ల నెరవేర్చమని ప్రార్థన చేయి. కార్యదర్శి గారి యొక్క ప్రభు మేడం గారు, దయాశిల్ప గారి బట్టి నీ కొందనాలు. ప్రభు నీ కుమార్తె ట్రాన్స్ఫర్ విషయంలో అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించి కుటుంబం అంతా కూడా మీ పరిశుద్ధ పరిచర్యలు బహుబలంగా ఘనముగా మీకు మహిమకరముగా వాడబడు సహాయము దయచేయమని, ట్రాన్స్ఫర్ ప్రభువైనా తన భర్త ఉన్న స్థలం నడిపించుకోమని బిడ్డలు దీవించి బలపరచమని కూడా ప్రార్థన చేయించున్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి మీ కొందనాలు. ఎవరి అవసరతలు ఏమై ఉన్నావో, ఎవరి కుటుంబ సమస్యలు ఏమై ఉన్నావో సమస్తం ఎదిగిన గొప్ప దేవుడు కృప చూపించి కనుకరించి వారి వారి బంధకముల నుండి, బలహీనత నుండి, ప్రతి ఇబ్బందుల నుండి విడుదల దయచేసి సంతోష, సమాధానం, ఆనందం, ఆరోగ్యములు, దీర్ఘ ధనలతో దినము దయచిన ప్రార్థన చేయించు. కృప కలిగిన మా తండ్రి సంఘం చుట్టూ, సంఘంలో ప్రతి గృహము చుట్టూ మీ కంచె, మీ సన్నిధి, మీ పరిశుద్ధాత్మ ఉంచండి. అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించి ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, ఆరోగ్యంగా అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం. కృప కలిగిన మా తండ్రి దేశాలను, రాష్ట్రాలను పరిపాలిస్తున్న నాయకులు మీ చేతులకు అప్పగిస్తున్నాను. చక్కగా పరిపాలించి జ్ఞాన వివేకంలో దయచేయండి. అందరిని సమానంగా పరిపాలించి జ్ఞాన వివేకంలో దయచేయండి. మీ నామమునకు కానీ, మీ సువార్త కానీ, మీ ప్రేమకు కానీ ఏ విధమైన ఆటంకం లేకుండా మార్గం సరళము దయచేయండి. టీవీల ద్వారా, రేడియోల ద్వారా, కరపత్రికల ద్వారా వచ్చిన పరిచర్యను మీ నామలు చేస్తున్న ప్రతి సేవా సంస్థలను ప్రభు సంఘాలు దీవించు ఆశ్చర్యచూడు ప్రార్థన చేయించున్నాను. కృపగలిగిన తండ్రి మీ కొందనాలు. ఈ కరోనా వైరస్ నుండి ఆర్థికమైన సంక్షోభం కానీ, ఆహారపు కొరతలను కృప చేయించండి. అద్భుత కార్యములు జరిగించండి. చిన్న చిన్న వ్యాపారములు చేసుకొని వారి కుటుంబాలు పోషించుకోవాలనుకుంటున్నారు. వారు కష్టపడి వారి కుటుంబాలు పోషించాలనుకుంటున్నారు. వ్యాపారం లేక, పనిపోట్లు లేక ప్రభా ఆహారపు కొరత చేత తలడిల్లిపోతున్నారు. కనికరించి కృప చూపించండి. ఆ కుటుంబాలకు అనుదిన ఆహారము దయచేయని ప్రార్థిస్తున్నా. దిక్కులేని వారి పట్ల, విధవరాల పట్ల, బీదల పట్ల, ప్రభా అనాథుల పట్ల, వృద్ధుల పట్ల మీ ప్రేమను కృపణ కనికరం ఉంచి పోషకుడుగా, సంరక్షకుడుగా నడిపించి నాయకుడుగా మీరుండి దీవించమని ప్రార్థన చేయించున్నాం. పరిశుద్ధురాని కొందనాలు. సంఘం పట్ల మీ ప్రేమను కృపణ కనికరం ఉంచి కొందనాలు. సంఘం యొక్క ప్రతి అవస్థ తీరుస్తున్నారు మీ కొందనాలు. సంతోష, సమాధానము, ఆనందం, ఆరోగ్యములు, దీర్ఘ ధనదుద్రము ఇచ్చేయండి. సంఘ కార్యవర్గమును, సీనియర్ అడ్వైజ్ కమిటీ వారిని, కౌన్సిల్ మెంబర్స్ను, డే కౌన్సిల్ ప్రభానైనా, శ్రల సమాజ్, యమన సమాజ్, సండే స్కూల్ బడలు, అలాగే ప్రభానైనా ప్రభలు సంఘ విశ్వాసులందరినీ కూడా దీవించి సంతోష, సమాధానముతో ఆధ్యాత్మిక, ఆర్థికంగా, ఆరోగ్య అభివృద్ధిపరిచి మీ ప్రేమ, మీ కృప, మీ కనికరం ఉండి మీరు అక్కడ ఆలస్యమైతే అందరము కూడుకొని సంఘంను స్తుతించి, గణపరిచి, ఆరాధించి పూర్వపు వైభవం దయచేయమని, మార్పును, మారు మనసు తగిన ఫలాలు ఫలించి ఉద్యమను మనం రగిలించుకొని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మా ప్రభుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక.
మా అనుదినాహారం నాడు మాకు దయచేయము. మా రుణస్తులు క్షమించిన ప్రకారం మా రుణం మీరు క్షమించము. మమ్మల్ని శోధన నుండి కాకదృష్టి నుండి తప్పించము. రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవేయు నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన రక్షకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ, అన్యోన్య సహవాసం అనే సన్నిధి, వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు, సంఘానికి, బలహీనలో ఉన్న ప్రతి కుటుంబానికి, దేశ రాష్ట్రాలకు దేవుని సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరం రాకడ పర్యంతరం సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో ప్రోచి నడిపించితివి, దయగల హస్తముతో ప్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము.